సంగారెడ్డి జిల్లా శివాజీనగర్లో ఒక తల్లి మన కళ్ళ ముందే నరకం చూస్తుంది. 25 ఏళ్ల క్రితమే తన భర్త చనిపోతే గుండె ధైర్యంతోనే తన 5గురు బిడ్డల్ని పెంచి పెద్ద చేసి పెళ్ళిళ్ళు కూడా చేసింది. వాళ్ళ జీవితాలని ఒక స్థాయికి తీసుకొచ్చింది. కానీ ఆ తల్లి కృషికి ఫలితం లేకుండా పోయింది. తన భర్త చనిపోయాక తన చిన్న కొడుకు మధుసూదన్ కుటుంబ బాధ్యతలని భుజాల మీద వేసుకొని అప్పులు తీర్చి ఆస్తులని రక్షించిండు. ఆ ఆస్తులను ఆ తల్లి చేతిలో పెట్టి సంగారెడ్డి వదిలి వెళ్ళిండు. ఇప్పుడు నెలకు 80,000 కిరాయి వచ్చేంత పెద్ద బిల్డింగ్ ఉంది. ఇప్పుడు ఆ తల్లికి ఆ బిల్డింగే ఆదరువు. అయితే తన బిడ్డలకి పెళ్లిళ్ళు చేసినా నా బిడ్డలే కదా నా దగ్గరే ఉండాలని ఆ తల్లి ఆరాటపడింది. నా కూతుర్లు నా దగ్గరే ఉంటే బాగుంటుంది అనుకున్న ఆ తల్లి ఆమెకి రావాల్సిన నెల కిరాయి కూడా వాళ్ళే తీసుకుంటారు. ఆ తల్లి దగ్గర ఉన్న 100 తులాల బంగారం కూడా నీ దగ్గర ఉంటే తమ్ముడు తీసుకుంటారని నమ్మించి ఆమె దగ్గర ఉన్న 100 తులాల బంగారం ఇంకా 25 లక్షల రూపాయలు లాక్కున్నారు. ఒకప్పుడు ఎంతో ఆనందంగా బతికిన తల్లి కన్నబిడ్డలు పెట్టిన శోభ తట్టుకోలేక మానసికంగా శారీరకంగా కుంగి కుసించిపోయింది. పాపం ఏడాదిన్నరగా ఆమె కాళ్ళు అరిగేలా నడుములు విరిగేలా తిరుగుతున్నా ఎలాంటి ఫలితం లేదు. దయచేసి సంగారెడ్డి జిల్లా అధికారులైనా పోలీసులైనా ఈ విషయాన్ని గమనించి ఆ తల్లికి న్యాయం చేయాలి. ఇట్లా చేసిన వాళ్ళ బిడ్డలపైన కఠిన చర్యలు తీసుకోవాలి.